సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. మరొక దినాన్ని దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. 36వ కీర్తన 8వ వచనమును ధ్యానం చేద్దాము. 36వ కీర్తన 8వ వాక్యము. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దావీదు గారు మందిరమును గూర్చినటువంటి విషయము మరియు నీ మందిరం యొక్క అనగా దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి వారు అంటే పైన వచనములో 7వ వచనములో నరులను నీవు నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. దావీదు గారికి ఈ దేవాలయము విషయంలో చాలా కనెక్ట్ అయినటువంటి వ్యక్తి. తనకు మందసము అంటే దేవుని సన్నిధికి, దేవుని శక్తికి, దేవుని యొక్క నడిపింపుకు సూచనగా ఉన్నటువంటి మందసము అంటే చాలా చాలా ప్రేమ. దాని కొరకు ఎంత ప్రయాసం అయినా కూడా పడేటటువంటి వాడు. తర్వాత మందిరము కట్టాలన్నటువంటి ఆశ. దేవుని ఆజ్ఞ మేరకు తన కుమారుడు సొలొమోను గారు కట్టినటువంటి మందిరము, ఆ మందిరము కట్టబడుటకు తాను దానికి కావలసినటువంటివన్నీ సిద్ధపరిచినటువంటి విధానము. మనము దావీదు గారికి దేవుని యొక్క మందిరం గురించి చాలా బాగా తెలుసు. మందిరంలో జరగవలసినటువంటి ఆరాధనలు, మందిరంలో చేయవలసినటువంటి పరిచర్యలు, ఇవన్నీ కూడా చాలా క్రమముగా దేవునికి మహిమకరముగా జరిగించినటువంటి వ్యక్తి దావీదు గారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా ఇంకొక కొత్త సందేశం, ఒక దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే, ఇక్కడ నరులు సంతృప్తి పొందుచున్నారు దేవుని యొక్క మందిరపు సమృద్ధి వలన. ఈ రెండవ ప్రత్యక్షత ఏమిటంటే పరలోకపు మందిరము అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే ప్రకటన గ్రంథములో యోహాను గారు పరలోకము దర్శనములో ఇక్కడ దేవాలయం ఎక్కడుంది, ఇక్కడ మందిరం ఎక్కడుంది అని వెతుకుచున్నాడు. అయితే తర్వాత తనకు బయలుపరచబడిన విషయము, దేవుడును గొర్రెపిల్లయు వారే మందిరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మందిరము అంటే, దేవాలయము అంటే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈ మందిరమును మీరు పడగొడితే 3 రోజులలో నేను దాన్ని లేపుతాను. తనను గురించి, తన శరీరమును గురించి చెప్పినటువంటి మాటలు. మందిరము ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి క్రీస్తును అంగీకరించినటువంటి వారు అందరూ కూడా కూడుకునే స్థలాన్ని కూడా మందిరము అని అంటాము. ఆది సంఘములో అక్కడ కట్టబడినటువంటి క్రైస్తవ మందిరాలు లేవు. వారు సమాజ మందిరములలో కూడుకునేవారు. ఎక్కువ మార్లు వారు ఇళ్లలో కూడుకునేటటువంటి వారు. మొత్తానికి కొత్త నిబంధన భాషలో మందిరము అనగా
దేవుని మందిరము అనగా దేవుని సంఘము, విశ్వాసుల గుంపుయే దేవుని యొక్క మందిరం. సరే, ఇప్పుడు ఈ మందిరంలో సమృద్ధి ఉన్నది. యేసుక్రీస్తులో సమృద్ధి ఉన్నది. అది నరులను సంతృప్తిపరుచుచున్నది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుడు తానే మందిరమై ఉన్నాడు. నరులను పోషించాలి, నరులకు ఆహారం ఇవ్వాలి అన్నటువంటిది ఆయన యొక్క ప్రేమ. ఆయన నిత్య ప్రణాళికలో అది జరిగేటటువంటిది. పాత నిబంధన కాలంలో కూడా మందిరానికి దేవుడి యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మందిరమునకు మీరు అర్పణలను తీసుకొని రావాలి. రకరకాలైనటువంటి అర్పణలు. ప్రారంభంలో ప్రత్యక్ష గుడార సమయములో వారు అర్పణలను తీసుకొని రావాలి. ఆ అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు కొన్ని నేరుగా బలిపీఠం మీద పెట్టి వాటిని దహించాలి. ఇక ఏమీయూ మిగలకుండా దహించుట మొదటిది. రెండవది, అర్పణలు ఆ మందిరంలో సేవ చేస్తున్నటువంటి వారికి ఆహారముగా అవి ఉపయోగపడేటటువంటివి. యాజకులకు, ప్రధాన యాజకుడు వారందరూ కూడా మందిరము వలన పోషించబడేవారు. రెండవది. మూడవది, తర్వాత సొలొమోను గారు దేవాలయం కట్టించిన తర్వాత మరియు నెహెమ్యా కాలములో అనగా రెండవ మందిరము, పడిపోయినటువంటి మందిరము తర్వాత ఇంకొకసారి మందిరము కట్టబడుతుంది. జెరుబ్బాబెలు, నెహెమ్యా, యెహోషువ, షెష్బజ్జర్ వీళ్ళందరూ కూడా మరలా తిరిగి మందిరాన్ని కట్టిస్తారు. ఆ మందిరం కట్టినప్పుడు కూడా ప్రజలందరూ కూడా మీరు అర్పణలు తీసుకొని రావాలి, దశమ భాగాలు తీసుకొని రావాలి. మందిరంలో స్టోర్ హౌజెస్, వీటిని స్టోర్ చేసేటటువంటి గదులు కూడా కట్టించబడినటువంటి విషయము మనము చరిత్రలో మనము చూస్తాం. ఈ మందిరము దేనికున్నది? మందిరము దేవునిని ఆరాధించడానికి ఉన్నది, అనేక పనులు చేయడానికి అక్కడ ఉన్నది. పాప ప్రాయశ్చిత్త బలులను అర్పించడానికి, దహన బలులను అర్పించడానికి, కృతజ్ఞతార్పణలు అర్పించడానికి అనేక కారణాలకు మందిరం ఉన్నది. దానిలో ఒక కారణము, ఒక ఉపయోగము, మందిరము ద్వారా ప్రజలకు ఆహారము ఇచ్చుట. అది మనకు మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9, 10, 10వ వచనము. మలాకీ గ్రంథము, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరలోకంలో యేసుక్రీస్తే మందిరమై ఉన్నాడు. దానికి నీడగా భూలోకంలో క్రీస్తు పేరట కట్టబడిన, నిర్మించబడిన, పిలువబడిన క్రీస్తు పిల్లలు, క్రీస్తు సంఘము, వారు ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసి ఈ సిస్టంలోనికి మనం కానుకలను తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, మన పంటలు తీసుకొని రావాలి, డబ్బులను తీసుకొని రావాలి. ఇవన్నీ దేని కొరకు అంటే స్పష్టముగా యేసుక్రీస్తు తిన్నాడు. యేసుక్రీస్తుకు మనము డబ్బులు, ఆయన పేదవాడని మనం ఆయనకి ఇవ్వడం లేదు. ఆయన పేరట అనేకులకు వారి యొక్క అవసరతలు, భోజనం అంటే
సమృద్ధి అంటే కేవలం భోజనం మాత్రమే కాదు. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథములో ఆది సంఘములో ఈ అన్నీ కూడా తీసుకొని వచ్చి, అర్పణలు తీసుకొని వచ్చి అపోస్తలుల పాదము దగ్గర పెట్టినప్పుడు వారేమన్నారు? వారు ఏం చేశారు ఆ డబ్బులతోటి? ఎవరి అక్కర కొలది వారికి వారు పంచిపెట్టిరి. ఎవరు కూడా మాకు లేదు అన్నటువంటి స్థితి లేకుండా అందరికి కూడా పంచిపెట్టిరి. సంఘమును దేవుడు ఎట్లా సిద్ధపరిచాడంటే, ఈ సంఘము ద్వారా అనేకులు పోషించబడాలి. దేవునికి స్తోత్రం. కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు, అవసరంలో ఉన్నటువంటి వారికి, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, పరదేశులకు మందిరము ద్వారా వారికి ఆహారము, మందిరము ద్వారా వారి యొక్క అవసరతలు, ఈ యొక్క విషయాన్ని ఆధారం చేసుకొని అని క్రైస్తవ సంఘము ప్రారంభము నుండి కూడా సమాజ సేవ చేయుటకు ప్రేరేపించబడినది. దేవునికి స్తోత్రం. సంఘ సేవ, సమాజ సేవ. మనము సంఘముగా మనలో ఎవరు కూడా అక్కర ఉన్నటువంటి వారు ఉండకూడదు. మొదటిది. రెండవది, మనము ఇతరులకు, పరదేశులకు, విధవరాండ్రకు, బలహీనులకు సహాయం చేయాలి. ఇదంతా కూడా కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని మందిరములో సమృద్ధి వలన నరులు సంతృప్తి పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8, 9 అధ్యాయాలు అన్నీ కూడా అక్కడ ఇచ్చుటను గురించి మనము చూస్తాము. చూడండి, 9వ అధ్యాయము, 2వ కొరింథీ 9వ అధ్యాయము 9, 10 వచనాలు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అందరికీ ఆహారం ఇచ్చువాడు. అయితే మీకు కూడా మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. సంఘము, విశ్వాసులు ఔదార్యముగా, ధారాళముగా మీ ఐశ్వర్యమును, మీ భాగ్యమును, మీకు దేవుడిచ్చినటువంటి వాటి నుండి మీరు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మొదటి వచనము, 2వ కొరింథీ 9వ అధ్యాయము 1 వచనము. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి. పరిశుద్ధుల కొరకైన, పరిశుద్ధులు అంటే సంఘ విశ్వాసుల కొరకు కొన్ని పేద సంఘాలు ఉన్నాయి. చూడండి, ఇదే అధ్యాయములో చివరి వచనాలలో చివరి వచనాలలో 2వ కొరింథీ 9వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగ చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
సేవకులు, మేము మీకు పరిచర్య చేశాము, మీరు సువార్త విన్నారు, మీరు ఇతర బలహీన సంఘాలకు సహాయము చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి పాఠం ఏంటంటే, దేవుడు తన మందిరపు సమృద్ధిలో నుండి నరులను సంతృప్తి పరచుచున్నాడు. రండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 26వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ సృష్టిని పరిపాలించుచున్నాడు, పోషిస్తున్నాడు, ఎవరికి కావలసినటువంటి ఆహారం ఇస్తున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కాదా? 30వ వచనంలో, నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. 30, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క విషయాన్ని మనము గుర్తిస్తే, నా దేవుడు నన్ను పోషించువాడు, తన మందిరములో ఉన్నటువంటి సమృద్ధి వలన నన్ను సంతృప్తి పరచువాడు అని గుర్తిస్తే చాలు, ఎవరు కూడా ఆకలితో ఉండరు, ఎవరు కూడా బట్టలు లేకుండా ఉండరు. దేవుడు మనల్ని ఆ విధముగా ప్రేమించుచున్నాడు. అయితే ఒక మంచి సూత్రము, ఎప్పుడు మనం ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటుంటాం కదా. అంటే ఆహారం అంటే కేవలం ఆహారం మాత్రం కాదు. ఒక ఇల్లు కావాలి, లేదా ఒక బట్టలు కావాలి, ఇక ఎన్నో. ఈ లోకంలో జీవించాలంటే ఎంతో డబ్బు కావాలి. అయితే ఒక సూత్రం ఏంటంటే, అయితే 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుట అంటే దేవుని రాజ్యం ఈ లోకంలో కట్టబడాలి. దేవుని యొక్క రాజ్య విలువలతో నేను జీవించాలి అన్న తీర్మానానికి మనం వచ్చినామనుకోండి, మనకి ఏమేమి లోకములో అవసరమో దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు, నాకు తెలిసి ఆయన ఏం ఆస్తి ఉంది, ఇల్లు లేదు, ఆస్తి లేదు, కానీ పలుమారు ఆయన మాట్లాడినటువంటి మాట, నేను సంతృప్తి కలిగి ఉన్నాను, నేను సమృద్ధితో ఉన్నాను, మీరు చేసినటువంటి సహాయము వల్ల నేను సమృద్ధి కలిగి ఉన్నాను. ఆయన గురి అంతా ఇంకొక వైపు, దేవుని రాజ్య విలువలతో జీవించు. కనుక వ్యక్తులైనా, కుటుంబాలైనా, సేవకులైనా, పరిచారకులైనా, మన దృష్టి దేవుని వైపు ఉందనుకోండి, ఇవన్నీ 100కి 100 పాళ్ళు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా.
నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. అబ్బో, అడవికి రాజు అయినటువంటి సింహము, దానికి ఏదైనా కొదువనా? సింహాలకు అసలు ఆకలి కొనిండే ఆ అవకాశం ఉంటుందా? కానీ వాటిని దేవుడు పోషించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సిస్టమ్ను పెట్టేశాడు ఆ సింహాలలో. అట్లే దేవుడు మనకు ఆ సిస్టమ్ను పెట్టేస్తాడు. మనము ఆకలి కొని ఉండడము, ఇది లేదు, ఇది బేసిక్ నీడ్, ఇది నాకు లేదు అనే స్థితిని ఎవ్వరికి దేవుడు ఇవ్వడు. ఎప్పుడు ఆయన నా సృష్టికర్త, నేను ఆయనను వెతుకుతాను, ఆయననే నా దేవుడు, ఆయననే నన్ను పోషించువాడు అని ఒప్పుకొనువారు, అని ఒప్పుకొను వారికి దేవుడు అన్నిటినీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయములో చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 38, 39 వచనాలు. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా, అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు, 10వ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలెననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను తేగ, సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఖజానా గదులు అంటే ఆ కాలంలో ద్రాక్షరసం కానీ, వాళ్ళ యొక్క ధాన్యము కానీ, ఇక ఏవున్నా కానీ స్టోర్ చేసేవారు. అవి ఆ మందిరములోను, మందిరమునకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి వారిని అందరినీ పోషించేవి. మందిరము ఎంత మంచి కాన్సెప్ట్ ఉంచడం. మనం కేవలం ఆరాధన మాత్రమే కాదు, మందిరము మన యొక్క అవసరతలను తీర్చడానికి ఉన్నటువంటిది. మొట్టమొదటగా విశ్వాసులైన గృహముల యొక్క అవసరతలు మీరు తీర్చండి. చాలా కాలం కిందట పాస్టర్ గారు యవనస్తులను పిలిచి, పండగ వచ్చింది, మన గుడికి సున్నమేయాలి అని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు తీసుకొని ఏం చేశారంటే, ఆ గుడి ప్రక్కననే చాలా కాలంగా ఒక చిన్న ఇల్లు పాతబడి, అసలు చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆ ఇంటికి ఈ డబ్బులు తీసుకొని పోయి ఆ ఇంటికి సున్నం వేశారండి. పాస్టర్ గారు ఇంకా వెయిట్ చేస్తున్నారంటే, ఏంది పండగ వచ్చింది వీళ్ళు ఇంకా సున్నమే లేదని పిలిచి అడిగాడండి. ఎందుకని, నేను డబ్బులు ఇచ్చాను కదా, మీరు మన సంఘానికి, మన ఆలయానికి రంగులేయాలి కదా అంటే, వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు ఒక్కసారి రంగులేస్తే 5 సంవత్సరాల వరకు పోదు, ప్రతి సంవత్సరం వేయనక్కర్లేదు, మాకెందుకో అనిపించింది ఆ ఇంటికి వేయాలని అనిపించింది అని. ఆయన చాలా కోపపడిపోయాడు. చూడండి, ఎంతసేపు మన గుడికి మనది అవసరత లేకున్నా
ఒక ట్రెడిషన్ అన్నటువంటిది డబ్బును, సంఘపు డబ్బును పాడు చేస్తుంది. దాన్ని ఉపయోగించవలసినటువంటి ఆ జ్ఞానము లేకుండా ఆ ట్రెడిషన్ పేరు మీద ఎంతో డబ్బును వ్యర్థము చేయుచున్నది ఈనాటి సంఘం. దానిలో ముఖ్యమైనటువంటిది ఆలయమును అలంకరించుట. ఆలయమును అలంకరించుట అన్న మాటను వాక్యపు వెలుగులో చూస్తే, యేసుక్రీస్తు మాటల బోధల వెలుగులో దాన్ని పెడితే దానికి వచ్చే మార్కులు 0. యేసుక్రీస్తు మన ఆలయ అలంకరణను చూచి ఏమంటాడు? ఎంత ఖర్చు పెట్టుచున్నాము ఆలయ అలంకరణకి? ఆ డబ్బును పరిశుద్ధులకా, సేవకులకా, విశ్వాసులకా, విధవరాండ్రకా, బలహీనులకా, పరదేశులకా, పేదలకా అక్కడ ఖర్చు పెట్టి చూడండి. యేసుప్రభు ఏమంటాడు? నిజమైన భక్తి ఏదనగా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం. నిజమైన భక్తి ఏదండి? అది క్రొత్త నిబంధననేనా? క్రొత్త నిబంధననేనా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలేనా? లేదా అది అవుట్డేటెడ్ ఏమన్నా అయిందా? 1వ అధ్యాయము 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. మనమిచ్చే కానుక ఎంత మేరకు ఉపయోగపడుతుందండి? అది అది ఎక్కడ ఉపయోగపడాలి? దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి ఉంది కదా, సమృద్ధి ఉంది కదా. మరి ఈ సమృద్ధిని చక్కగా వాక్యపు వెలుగులో ఒక్కొక్క పైసా ఎక్కడ ఖర్చు పెట్టాలనో అది మనకు పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర ఉంటే తెలుస్తుంది. లేకపోతే మనుషులకు తెలియదు. మనుషులకు తెలియదు, ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియదు. పక్కనలను చూసి మనం ఖర్చు పెడుతుంటాం. వాళ్ళు ఇది చేశారు, మేము ఇది చేస్తామని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిస్టమ్ని, దేవుని యొక్క మందిరమును అంటే మందిరం అంటే ఇప్పుడు సంఘమును ఈ విధముగా ఆయన ఉంచాడు. దాని కొరకు మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనలను నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.